మీ ఛానల్‌లో వీడియోస్ చాలా బాగున్నాయండి. సబ్స్క్రైబ్ చేయండో. హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో మనం తెలుగు టైటన్స్ వర్సెస్ గుజరాత్ జైంట్స్ మ్యాచ్ ప్రివ్యూ అయితే చూడబోతున్నాం. ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్స్ ఏంటంటే 2 టీమ్స్ కి మధ్య హెడ్ టు హెడ్ రికార్డ్ ఎలా ఉంది, లాస్ట్ 5 గేమ్స్ యొక్క రిజల్ట్స్ ఏంటి, 2 టీమ్స్ స్టార్టింగ్ 7 ఎలా ఉండే ఛాన్స్ ఉంది, సీజన్ 12 లో టైటన్ ప్లేయర్స్ అండ్ గుజరాత్ ప్లేయర్స్ యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఫైనల్ గా 2 టీమ్ కోచెస్ యొక్క పీకేఎల్ రికార్డ్ ఎలా ఉందనేది చూద్దాం. ముందుగా హెడ్ టు హెడ్ రికార్డ్ చూసుకుంటే 2 టీమ్స్ కి మధ్య ఇప్పటి వరకు 13 మ్యాచెస్ జరిగాయి. ఇందులో టైటాన్స్ టీమ్ 3 మ్యాచెస్ లో విన్ అయింది అండ్ గుజరాత్ టీమ్ 10 మ్యాచెస్ లో విన్ అయింది. లాస్ట్ 5 గేమ్స్ ఒక రిజల్ట్ చూస్తే టైటాన్స్ టీమ్ 2 మ్యాచెస్ లో విన్ అయింది అండ్ గుజరాత్ టీమ్ 3 మ్యాచెస్ లో విన్ అయింది. సీజన్ 11 లో ఈ 2 టీమ్స్ కి మధ్య 2 మ్యాచెస్ జరగగా ఒక మ్యాచ్ టైటన్స్ టీమ్ విన్ అయింది అండ్ ఇంకొక మ్యాచ్ గుజరాత్ టీమ్ విన్ అయింది. ఈ సీజన్ లో ఆల్రెడీ ఈ 2 టీమ్స్ కి మధ్య ఒక మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో టైటన్స్ టీమ్ 1 పాయింట్ డిఫరెన్స్ తో మ్యాచ్ విన్ అయింది. గుజరాత్ టీమ్ ఈ సీజన్ లో ఇప్పటి వరకు 15 మ్యాచెస్ ఆడి 6 మ్యాచెస్ లో విన్ అయింది అండ్ 9 మ్యాచెస్ లో ఓడిపోయింది. అండ్ రీసెంట్ గా గుజరాత్ టీమ్ అయితే ఎక్సలెంట్ గా పర్ఫామ్ చేస్తుంది. గుజరాత్ టీమ్ ఈ సీజన్ లో వాళ్ళు ఆడిన లాస్ట్ 5 మ్యాచెస్ లో 4 మ్యాచెస్ విన్ అయ్యి ఈ మ్యాచ్ లోకి వస్తున్నారు. గుజరాత్ టీమ్ సీజన్ స్టార్టింగ్ లో లాస్ట్ పొజిషన్ లో ఉండేవాళ్ళు, బట్ ఇప్పుడు 8th పొజిషన్ లో ఉన్నారు. అండ్ ఈ మ్యాచ్ గుజరాత్ కి చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే టాప్ 8 లో ఉండాలంటే నెక్స్ట్ 3 మ్యాచెస్ వాళ్ళు విన్ అవ్వాలి. రీసెంట్ మ్యాచెస్ లో షాద్లు బాగా పర్ఫామ్ చేస్తున్నాడు. బోత్ రైడింగ్ లో అండ్ డిఫెన్స్ లో కూడా పాయింట్స్ స్కోర్ చేస్తున్నాడు. తను లాస్ట్ 3 మ్యాచెస్ లో రైడింగ్ లో అండ్ డిఫెన్స్ లో కలిపి 19 పాయింట్స్ స్కోర్ చేశాడు. కెప్టెన్ గా తను తీసిన తర్వాత తన పర్ఫార్మెన్స్ అయితే ఇంప్రూవ్ అయింది. తను ఓవరాల్ గా ఈ సీజన్ లో 15 మ్యాచెస్ ఆడి 27 రైట్ పాయింట్స్ అండ్ 33 ట్యాకిల్ పాయింట్స్ స్కోర్ చేశాడు. ఇందులో 2 హైపైస్ ఉన్నాయి. రైడింగ్ లో చూసుకుంటే హిమాన్షు ఎక్సలెంట్ గా పర్ఫామ్ చేస్తున్నాడు. స్టార్టింగ్ మ్యాచెస్ లో ఫెయిల్ అయినప్పటికీ లాస్ట్ 3 మ్యాచెస్ లో 3 సూపర్ 10 స్కోర్ చేశాడు. తను ఓవరాల్ గా 12 మ్యాచెస్ ఆడి 53 రైట్ పాయింట్స్ స్కోర్ చేశాడు. ఇందులో 3 సూపర్ 10s ఉన్నాయి. కెప్టెన్ రాకేష్ యూపీఎల్స్ తో మ్యాచ్ లో ఏకంగా 20 రైట్ పాయింట్స్ స్కోర్ చేశాడు. బట్ నెక్స్ట్ 3 మ్యాచెస్ లో ఫెయిల్ అయ్యాడు. తను ఓవరాల్ గా ఈ సీజన్ లో 14 మ్యాచెస్ ఆడి 107 రైట్ పాయింట్స్ స్కోర్ చేశాడు. ఇందులో 4 సూపర్ 10s ఉన్నాయి. రైట్ కార్నర్ డిఫెండర్ అయిన లక్కీ శర్మ కూడా బాగా పర్ఫామ్ చేస్తున్నాడు. ప్రతి మ్యాచ్ లో పాయింట్స్ స్కోర్ చేస్తూ వస్తున్నాడు. మొత్తం మ్యాచ్ లో టీం మొత్తం ఫెయిల్ అయినప్పటికీ తనైతే హైపై స్కోర్ చేశాడు. తను ఓవరాల్ గా ఈ సీజన్ లో 13 మ్యాచెస్ ఆడి 30 ట్యాకిల్ పాయింట్స్ స్కోర్ చేశాడు. ఇందులో 2 హైపైస్ ఉన్నాయి. అంకిత్ దహే అయితే బోత్ రైడింగ్ లో అండ్ డిఫెన్స్ లో కూడా పాయింట్స్ స్కోర్ చేస్తున్నాడు. తమిళ తెలవస్ తో మ్యాచ్ లో ఏకంగా 6 ట్యాకిల్ పాయింట్స్ స్కోర్ చేశాడు. వేరే రైడర్స్ పర్ఫామ్ చేయని టైంలో తను రేట్ కి వెళ్లి పాయింట్స్ కూడా స్కోర్ చేస్తున్నాడు. తను ఓవరాల్ గా ఈ సీజన్ లో 8 మ్యాచెస్ ఆడి 14 రైట్ పాయింట్స్ అండ్ 22 ట్యాకిల్ పాయింట్స్ స్కోర్ చేశాడు. ఇందులో 2 హైపైస్ ఉన్నాయి. ఈ ప్లేయర్ అయితే టైటన్స్ టీమ్ కి డేంజర్ గా మారే ఛాన్స్ ఉంది, ఎందుకంటే టైటన్స్ టీమ్ ముందు మ్యాచ్ లో మెయిన్ రైడర్స్ ని బాగా ట్యాకిల్ చేసినప్పటికీ సబ్స్టిట్యూట్ రైడర్స్ కి పాయింట్స్ ఇచ్చారు. మొత్తం మ్యాచ్ లో అదే జరిగింది, కానీ ఈసారి మొత్తం కరెక్ట్ గా ప్లాన్ చేయాలి. తెలుగు టైటన్స్ టీమ్ ఈ సీజన్ లో ఇప్పటి వరకు 16 మ్యాచెస్ ఆడి 9 మ్యాచెస్ విన్ అయింది అండ్ టాప్ 8 అయితే కన్ఫర్మ్ అయింది. బట్ టాప్ 4 లో ఉంటే ప్లే ఆఫ్స్ లో ఒక మ్యాచ్ ఓడిపోయినా నెక్స్ట్ మ్యాచ్ లో ఛాన్స్ ఉంటుంది. అదే టాప్ 8 లో ఉండి మ్యాచ్ ఓడిపోతే ఇంకా ఎలిమినేట్ అయినట్టే. సో టైటన్స్ టీమ్ కి టాప్ 4 లో ఉండడం చాలా అవసరం. టైటన్స్ టీమ్ అయితే లాస్ట్ మ్యాచ్ స్టార్టింగ్ 7 లో ఒక చేంజ్ చేశారు. చేతన్ సాహు ప్లేస్ లో ఆశిష్ నర్వాల్ అయితే వచ్చాడు, బట్ తనైతే ఫెయిల్ అయ్యాడు. సో ఆశిష్ ప్లేస్ లో వేరే ప్లేయర్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. టైటన్స్ టీమ్ లైన్ గా 5 మ్యాచెస్ విన్ అయ్యి నెక్స్ట్ టై బ్రేకర్ లో బెంగాల్ తో మ్యాచ్ లో ఓడిపోయారు. ఈ మ్యాచ్ లో బెంగాల్ ఫస్ట్ హాఫ్ లో లీడ్ లో ఉన్నప్పటికీ టైటన్స్ టీమ్ కంబ్యాక్ చేశారు. బట్ నెక్స్ట్ యూంబాతో మ్యాచ్ లో అయితే తేలిపోయారు. కంప్లీట్ గా యూంబా టీం టైటన్స్ ని డామినేట్ చేసింది. పూణేతో మ్యాచ్ లో చూసుకుంటే స్టార్టింగ్ లో టైటన్స్ టీం డామినేట్ చేశారు, బట్ తర్వాత పాయింట్స్ లీడ్ చేశారు. లీడ్ ఎక్కువ ఉంది కాబట్టి సెకండ్ హాఫ్ లో గేమ్ లిస్ట్ వచ్చేసి విన్ అయ్యారు. పూణే బీ టీమ్ తో ఆడడం టైటన్స్ టీం కి కలిసి వచ్చింది. బట్ ఈ పర్ఫార్మెన్స్ తో గుజరాత్ టీం ని ఓడించడం కష్టం, ఎందుకంటే లాస్ట్ టైం గుజరాత్ తో మ్యాచ్ నెక్ టు నెక్ గా సాగింది అండ్ టైటన్స్ టీం కేవలం 1 పాయింట్ డిఫరెన్స్ తో మ్యాచ్ విన్ అయింది. కానీ ఈసారి గుజరాత్ మంచి ఫామ్ లో ఉంది. సో ఈ మ్యాచ్ లో గెలవాలంటే టైటన్స్ టీం మంచిగా ప్లాన్ చేసుకొని రావాలి. భరత్ కూడా బెంగాల్ తో మ్యాచ్ లో రైడింగ్ లో ఎక్సలెంట్ గా పర్ఫామ్ చేశాడు, బట్ టై బ్రేకర్ లో డిఫెన్స్ ఎర్రర్స్ చాలా చేశాడు అండ్ యూమోతో మ్యాచ్ లో డువా రేట్ లో ఫెయిల్ అయ్యాడు. ఈ మ్యాచ్ లో టైటన్స్ టీం అయితే ఓడిపోయింది. పూణేతో మ్యాచ్ లో ఫస్ట్ హాఫ్ లో ఏకంగా 9 పాయింట్స్ స్కోర్ చేశాడు, కానీ సెకండ్ హాఫ్ లో 1 పాయింట్ కూడా స్కోర్ చేయలేదు అండ్ సెకండ్ హాఫ్ లో టైటన్స్ టీం తడబడింది. సో టైటన్స్ టీం అయితే భరతోడ మీద చాలా డిపెండ్ అవుతుంది. భరతోడ పర్ఫార్మెన్స్ పైన టైటన్స్ విజయం ఆధారపడి ఉంది. విజయ్ మాలిక్ పూణేతో మ్యాచ్ లో సూపర్ 10 స్కోర్ చేశాడు అండ్ తను భరతోడ లేని టైంలో క్రూషియల్ రైడ్ చేసి టీం ని గెలిపించాడు. టైటన్స్ టీం కి థర్డ్ రైడర్ అయితే సరైన ప్లేయర్ లేడు, ఎంతమందిని ట్రై చేసినా వర్కౌట్ అవడం లేదు. లాస్ట్ మ్యాచ్ లో శోభన్ షిండే ఎక్సలెంట్ గా పర్ఫామ్ చేసి హైపై స్కోర్ చేశాడు అండ్ అంకిత్ జగ్గార్ బెంగాల్ తో మ్యాచ్ లో ఫెయిల్ అయ్యాడు, బట్ నెక్స్ట్ మ్యాచ్ లో బాగా పర్ఫామ్ చేశాడు. మరి ఈ మ్యాచ్ లో ఏ టీం విన్ అవుద్దు అనుకుంటున్నారో కామెంట్ చేయండి. మీ ఛానల్లో వీడియోస్ చాలా బాగున్నాయండి. సబ్స్క్రైబ్ చెయ్యండో. ఏం మాట్లాడుతున్నారు మీరు? వీడియోస్ బాగుంటే ఎవరైనా చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేస్తారా? గంట కొట్టండో. మీరు నన్ను మరీ ఇబ్బంది పెట్టేస్తున్నారు. సరే సబ్స్క్రైబ్ చేస్తా.